5,00,000 ఆవుల్ని రైతుల ద్వారా ఒక 100 కేంద్రాలు, అది కూడా స్కాటర్డ్ గా కాకుండా ఎవరింట్లో వాళ్ళు కాబట్టి క్వాలిటీ కంట్రోల్ కాదనేది ఒక నిర్ధారణకు వచ్చాము గత 2-3 సంవత్సరాలు. ఒకే కాంపౌండ్, ఆ కాంపౌండ్ కూడా మేమే నిర్వహణ చేస్తామని. ఆ ప్రిమిసెస్ అనేది ఇప్పుడు మా దగ్గర 500 ఆవులు మా ప్రోగ్రామ్ ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. మిగతా 2-3 నెలలు 4 నెలల లోపల 500 ఆవులు మా ఎస్టేట్ లో ఉంటాయి. డైరీ దేశీగా డైరీ ఎస్టేట్ అంటున్నాం. అవన్నీ చూస్తే నందరాజు దగ్గర 2 లక్షల ఆవులు ఉండే, యశోదమాత దగ్గర ఇవన్నీ కూడా వర్ణనలు ఉన్నాయి, కానీ చరిత్ర ఆధారాలను బట్టి నమ్మే వాళ్ళకి. అలాగే ఈ విషయం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇది ఇంటింటికి 2 ఆవులు 4 ఆవులు బర్రెలు ఉన్నాయి, జెర్సీ ఆవులు ఉన్నాయి, హెచ్ఎఫ్ ఆవులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కలిపి అసలు ఏం పాలో కూడా తెలియదు. ఇప్పుడు మనం తాగే అన్ని కూడా ప్యాకెట్ల పాలు. ఇది స్విట్జర్లాండ్ నుంచి పౌడరా, న్యూజిలాండ్ నుంచి స్విట్జర్లాండ్ నుంచి వచ్చో పౌడర్ హోమోజనైజ్ అనే ఒక విశేషమైన మెషిన్ వచ్చింది కాబట్టి ఇది పౌడర్ అని తెలియదు. మామూలు ఆవు అప్పుడు పిండిన పాల, బర్రె పిండిన పాల, గొర్రె పిండిన పాల, దేశీ ఆవు పాల ఏమి తెలియని స్థితిలో ఇవాళ పాలు నడుస్తా ఉంది పాల వ్యవస్థ అనేది. ఇది అందులో డెడ్లీ పాయిజన్ అనేది వాళ్ళ వెస్టర్న్స్ అందరూ కూడా ఇప్పుడు పెట్టిన వెబ్సైట్ లో ఉన్నాయి, మిల్క్ ఈజ్ డెడ్లీ పాయిజన్ అనేది. అది అవన్నిటిని చూసినప్పుడు అవన్నీ అధ్యయనం చేశారు సైంటిస్టులు, మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు. మా పార్ట్ని ఎలా దీన్ని కంట్రోల్ చేయడం, అసలు ఆ మిక్స్డ్ పాలు కాదని అట్లా పౌడర్ పాలు లేదా బర్రెలేయో అన్ని కలిపి హోమోజనైజేషన్ అనేది బ్యాన్. ఇప్పుడు మా ప్రోగ్రామ్ లో హోమోజనైజేషన్ అనేది అసలు ఉండదు. ఉంటే ఒకవేళ ఎందుకంటే కొంచెం రైతుల దగ్గరికి తెచ్చేసరికి కొన్ని ఒక పూటన ఆలస్యం పడుతుంది కాబట్టి ఒక 7-8 గంటలు టైం పడుతుంది. ఒక 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ఇప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చాము. 100 ఎస్టేట్స్ ని మనం తయారు చేయాలి. ఈ సంవత్సరం ఒక 5 నుంచి 10 ఎస్టేట్లు ఈసారి, అంటే 5 నుంచి 10,000 ఆవులు వస్తాయి ఇప్పుడు మా అండర్లో. డైరీ ఎస్టేట్ 1 మాది, ఒక 500 మా ఓన్ ఉంటాయి, మా చెరక ఫార్మ్, ఓన్ ఫారం. ఇంకా విలేజ్ ఫార్మర్స్ కూడా ఇంకొక 500కి ఇస్తే ఒక 1000 ఆవులు మా ఫామ్ లో ఉంటాయి.